ఇప్పుడు నువ్వు సినిమాని డైరెక్ట్ చేసావు, యాక్ట్ చేసావు, డైరెక్ట్ చేసావు మేము ఫేమస్ సినిమాకి రైటర్ కూడా నువ్వు. సో వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పినప్పుడు నీలో ఉన్న డైరెక్టర్ ఏం ఫీల్ అయ్యాడు చెప్పు. నేను యాక్చువల్గా స్టోరీ అయిపోగానే వెంటనే చెప్పిన మాట నేను సరెండర్ అయిపోయాను అన్నా అని. సో నిజంగా అయ్యావా మరి షూటింగ్ టైంలో? డెఫినెట్లీ ఎందుకంటే 6 నెలలు నేను ఏమనుకున్నా అంటే అది నేను కొత్తగా కనిపించాలంటే నీకు అసలు ఎగ్జాక్ట్గా ఏం కావాలి అసలు స్టోరీ రాస్తున్నప్పుడు నన్ను అనుకోలేదు కదా. సో అప్పుడు ఒకటి ఊహించుకొని ఉంటాం కదా క్యారెక్టర్ టింజ్ ఇట్లా ఉండాలి అని. సో అది రావడానికి ఎంతన్నా చేద్దామన్నా అని. సో అట్లా 6 నెలలు రిహార్సల్ చేసినాం దీనికి. సో దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసింది టీం అందరికీ. దాన్ని షూట్కి పోదాం అనుకుని షూట్కి పోయాను. అంతే సార్. ఇప్పుడు నేను డెఫినెట్లీ అన్న సందీప్ అన్న ఉన్నాడు, వేణుగోపాల్ రెడ్డి అని ఉన్నాడు. సో ఇక నేను చేయాల్సింది ఏం లేదు. సో నా పని నేను కరెక్ట్గా చేస్తే అయిపోయింది కదా. అంటే సుమంత్ తన క్యారెక్టర్స్ కానీ విడిగా కానీ ప్రెస్ మీట్లో మాట్లాడింది ఇవన్నీ చూసుకున్న వాళ్ళందరికీ అరే ఇందిరా మాట్లాడు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్న ఫీలింగు సోషల్ మీడియాలో జరిగేది చెప్తున్నా నేను. చెప్పండి సార్ మీకు మంచిగా ఉంటుంది సార్ అన్న వస్తుంది. బట్ ఈ క్యారెక్టర్ అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్ కదా. ఇది ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్ సార్. ఇది ఫుల్ అవుట్ రైట్ వైబ్లో ఉంటుంది. ఎక్స్ట్రా ఎందుకు అనిపించింది సార్ చెప్పండి, నేను కరెక్ట్గా చేసుకుంటా అట్లా అని. నేను వీలైంది కాదు, నేను విన్నది అడుగుతున్నా. అది ఓకే మీకు అనిపించింది? నేను ఫస్ట్ టైం మనం అంటే నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కలిసిన ఏ రోజు నీతో మాట్లాడలేదు కదా నేను. ఫస్ట్ టైం మాట్లాడాను. అవును సార్. అంటే నాకేముంటుంది అంటే మనసుకి ఏదనిపిస్తుంది మాట్లాడాలని ఉంటుంది సార్. స్టేజ్ మీద కానీ ఇక్కడ కానీ ప్రిపేర్ అయిపోవడం రాదు సార్ అసలు నాకు. సో నేనేమనుకుంటా అంటే అదే ఇందాక అన్నట్టు మీరు చెప్తే ఒకవేళ అట్లా ఏమన్నా తేడా కొడుతుంది అని అంటే తేడా అది ఉండాలి. అది ఇప్పుడు మనకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం సర్వైవ్. నేనైతే నా మనసుకు నచ్చిందే మాట్లాడతాను సార్. అంతలేదు సార్. ఇప్పుడు అందరికి నచ్చేలాగా ఓవర్ ఉండలేరు. టోటల్గా 100% అందరినీ సాటిస్ఫై చేయలేం కదా. అంతే సార్. అలా అని మన క్యారెక్టర్ని కూడా మనం చంపుకోలేం కదా. అదే సార్. నేను మామూలు సోషల్ మీడియాలో ఇలా ఉంది అనిపించింది, వినిపిస్తుంది, అది నీ దాకా వచ్చిందా ఎప్పుడన్నా ఏంటి అని? లేదు సార్. అసలు నేను సోషల్ మీడియా ఓన్లీ నేను పోస్ట్ చేయడానికి వీటికి తప్ప ఎక్కువ వాడతలేను సార్. మేబీ కొందరు ఫ్రెండ్స్ అంటారు రే నువ్వు ఇట్లానే అట్లానే ఏమోరా నాకు మనసుకి అనిపించింది నేను చెప్తున్నా. తప్పేం అనట్లేగా, ఎవరిని తిట్టట్లే, అదే తప్పేం కాదు, ఎవరిని ఉద్దేశించి అనట్లే. బయట నేను ఎట్లుంటా సార్ అట్లనే ఉండడానికి ట్రై చేస్తా సార్ అంతే. ఇప్పుడు ఇక్కడ కొత్త పర్సనాలిటీ క్రియేట్ చేసినాం అనుకో, నేను ప్రతిసారి ప్రిపేర్ అవ్వాలి దానికి. ఎందుకు నాకు ఈ లొల్లంతా? నేను హ్యాపీగా నేను ఎట్లుంటే అయిపోయింది కదా. సో నీ రియల్ లైఫ్ క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది ఇది. ఇంకా ఎక్స్ట్రానే ఉంటుంది సార్ ఇది.